Hi everyone, praise the Lord. I have a wonderful good news for you. The good news is this: Christ was born and died, rose again. All for you. యేసుక్రీస్తు నీ కొరకు ఈ భూమి మీద జన్మించాడు, అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని తీసుకొని మరణించాడు, అలాగే తిరిగి లేచాడు. We have entered the Christmas season. This is a festival celebrated across the world. క్రిస్మస్ అనేది లోకమంతటా కూడా జరుపుకునే పండుగ. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఈ భూమి మీద జన్మించాడు కాబట్టి. మనం బైబిల్లో చూసినట్టయితే యేసుక్రీస్తుని మరియ గర్భం ధరించినప్పుడు దూత వచ్చి యోసేపుతో ఇలా చెప్తుంది: భయపడకుము, మరియ గర్భము ధరించింది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మరియ ఒక కుమారుని కనును, అతడు ఈ లోకం అంతటిని పాపం నుంచి విడిపించును అని. కాబట్టి క్రిస్మస్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన. చాలా మంది క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి అని ఒక బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకవేళ అలాగైతే ఈ లోకంలో చాలా మంది పుట్టారు, కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టుకకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉందంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో పరిశుద్ధునిగా పుట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు తీసుకొని అలాగే మరణించి తిరిగి లేచి ఇప్పటికీ కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఒక బేబీ జన్మించాడు అనుకోండి, అది గుడ్ న్యూస్. ఎవరికి? ఆ ఫ్యామిలీకి, ఆ తల్లిదండ్రులకి. కానీ యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు అనేది ఈ లోకం అంతటికి కూడా శుభవార్త. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వార్త. వెన్ వి సెలబ్రేట్ విత్ దిస్ అండర్స్టాండింగ్, అవర్ హ్యాపీనెస్ మల్టిప్లైస్. ఫైనలీ, celebrate with joy and let the world hear this good news this Christmas. God bless you all. Amen.